చోటి కర్మ ఈ చోటే అనుభవించి తీరాలని. మన చేయిని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడుగానే ఇక్కడ కూర్చున్నాం. నేను నా భార్య మీద ప్రేమ ఎక్కువైంది. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ కాడికి వస్తే ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో పార్టీ పిలిచారు. నేను ఇక్కడికి వచ్చి ఒకళ్ళ మీద అరవడం జరిగింది. ఎందుకంటే నేను తప్పు చేయాల, నేను ఏ పొద్దు పైరవీలు చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లో ఉంటా. ఏడైనా చచ్చిపోతా. జగన్ అన్నే నాకు గురువు, రాజకీయ దేవుడు నాకు గురువే జగన్నే. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. రండి సార్. ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా. వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. వాడు సజ్జలో ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి. నేనెప్పుడు బయటకు పోతుండా నువ్వే నా ఎదురు రావాలి. బయట నాకు ఎదురు తిరిగి నోటి నువ్వే లేపుకు రావాలి. నువ్వు పార్టీకి చాలా పెద్ద ఎసెట్, నీకెందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. చెయ్యన్నా నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే చంద్రబాబు నాయుడైనా వడయ్య ఖర్జూర్ నాయుడైనా. కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. లోకేష్ గారైనా రాత్రి రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడాడు. పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్ లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆడు కార్మూరు వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా అన్నా. నేనే నా బోర్గాడ్ అనిల్ అన్నా అంటే లేదు, గుర్తుపట్టలే. కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామతు ఫోన్ చేశాడు. వచ్చిన అడ్వకేట్స్ పెడతాము అనిల్, నువ్వు రామ్మా అంటే జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుంది. ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు ఏడే ఆపారు. ఎందుకు? పార్టీ ఆఫీస్ లో నాకు ఎవడు ఆపడు, ఏడాపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ ఆఫీస్ లో ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు. శుభమాని బయలుదేరుతుంటే సగం గాలిన శవంలాగా నువ్వెదురిచ్చావేంద్రా కుంటి నా కొండ. కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. అలాగా చెప్పు. అన్న లేట్ అయింది, అన్నం కూడా తినలేదు నా పొద్దుకి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము. అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టగానే అడిగిన, నా బాధ్యతగా అడిగిన. మావుడు పార్టీ ఉందని పిలిస్తే వచ్చావన్నా? చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు కానీ ఎలానే. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లే అది. అడిగితే లేదన్నారు. సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు. అన్న అని విష్ చేద్దామని పోయినా, పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా. నేను అన్నా నేనే నా బోర్గాడ్ అనిల్ అన్నా అంటే లేదు గుర్తుపట్టలే. నువ్వు గుర్తుపట్టలే నన్ను, నువ్వు రమ్మంటేనే నేను పార్టీ ఆఫీస్కి వచ్చింది. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ ఆఫీస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ ఆఫీస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? సరే, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఎన్నోసార్లు ఫోన్ చేశాను ఈ విషయం. నేను జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ 2 రోజుల క్రితమే నేను మెసేజ్ పెట్టినా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుచున్నాను. అతను చెప్పడు. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. అతను చెప్పడు. సాక్షులు ఏదైనా న్యూస్ ఇద్దామా వెళ్తే నా వైఫ్ సాక్షులను పిలిస్తే మేడం మేము రావడానికి లేదు, సజ్జల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బోర్గడ్ అనిల్ కుమార్ షోది కవర్ చేయొద్దని. నమ్మించి గొంతుకులు కొయ్యాలా, తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా. ఏం పాపం చేశాను నేను, ఏం పాపం చేశాం? మాకు ఈ సతీందో కల్పించినారు. ఈ పొద్దు మీరు రోడ్డు మీదకి వచ్చేసింది ఫ్యామిలీ మాది మొత్తం. ఎంత పని చేసావు తమ్ముడు, ఓ లెవెల్కి తీసుకెళ్తా ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు, వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేంత గురు, కడుపు కాలిపోతుంది.
రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీ 2 సాఫ్ట్వేర్ కంపెనీ. నా భార్య ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి మనవరాలు పుట్లా సుబ్బయ్య. ఒక చరిత్ర ఉన్న కుటుంబం నా కుటుంబం. అతనిలో ఏమని తలపెట్టుకోవాలా? ఈ బుద్ధి 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావాచి హోటల్లో కూర్చొని భోజనం చేసేవాడివి కదా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన